హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బాయ్ రైడర్ శివ. ఈరోజు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం గెస్ట్ చేయండి చూద్దాం. ప్రజెంట్ అయితే ఎన్ఏడిలో ఉన్నాం. ఎన్ఏడిలో కొత్తగా కట్టిన పార్క్ అనమాట ఇది. ఇక్కడి నుంచి అయితే ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఏం లేదులేండి, మొన్న అయితే చెప్పాను కదా డే టైంలో అయితే తీసుకువెళ్తానని చెప్పేసి. మొన్న నైట్ 3:13కి ఎప్పుడో ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం. ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు డే టైంలో తీసుకెళ్దాం అని చెప్పేసి ఆ ప్లేస్కి వెళ్తున్నా. అండ్ ఇది గోపాలపట్నం వచ్చేసి ఇక్కడ సంథింగ్ తెలుగుదేశం మీటింగ్ ఏదో జరుగుతున్నట్టుంది. మ్యూజిక్ అది అంతా బాగుంది ఇక్కడ. అండ్ ఆ రోజు మేము వెళ్ళింది అయితే గోపాలపట్నం దగ్గర నుంచి ఒక కటింగ్ అయితే ఉంది ఆ రూట్ అయితే. బట్ ఇప్పుడైతే మేము మ్యాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వెళ్ళాం. దారి అయితే తప్పిపోయాం. డైరెక్ట్ నాయుడు తోట దాటిన తర్వాత వేరే రూట్ నుంచి అయితే తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్ అనేది. మేమైతే దారి తప్పిపోయాం, కానీ దారి తప్పిపోవడం వల్ల కూడా ఒక మంచి రూట్ అయితే నేనైతే కనుక్కున్నాను. అంటే మనం వెళ్ళడానికి మనకి మంచి ప్లేస్లా అయితే నాకు అనిపించింది. ఎప్పుడైనా సరదాగా కూడా రూట్లో వెళ్ళొచ్చు, బట్ నైట్ టైం వెళ్ళకూడదు. డే టైం అయితే ప్రాబ్లం లేదు. మీకు ముందైతే వస్తుంది ఆ వీడియో అనేది. ఈ వీడియోలోనే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అదైతే కనిపిస్తుంది మీకు. ప్రస్తుతానికి అయితే అండర్ గ్రౌండ్లోంచి అయితే బయటకు వచ్చాం. ఈ చుట్టూ అయితే పొలాలు చాలా బాగున్నాయి. కొంచెం ప్లేస్లోనే బాగా చిన్న చిన్న తోటలు అవి వేసారనమాట. సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు అయితే మేము తప్పిపోయాం. ఇక్కడ కూడా ఆ పైకి ఎక్కితే ఆ గడ్డ అనేది కనిపిస్తుంది మొత్తం, కానీ ఆ రోజు వెళ్ళిన ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. మొత్తానికి కింద మీద పడి అయితే ఆ ప్లేస్ దగ్గరలోకి వచ్చాం. ఇప్పుడైతే చూడండి, నేను చెప్పాను కదా ఆ ప్లేస్లోంచి తప్పిపోయాం, బట్ వేరే రూట్లోంచి అయితే వెళ్ళాం అనమాట. ఇది కొండల మధ్యలోంచి ఉంది. ఎగ్జాక్ట్ మా ఊరు దగ్గరలో ఒకసారి నేను రైడ్ అయితే వేశాను. సో అలా ఉంది, బట్ దానికంటే ఈ రూట్ అయితే చాలా బాగుంది. ఆ రూట్ అయితే మొత్తం రాళ్లతో ఫుల్ అయిపోయి ఉంటుంది, పెద్ద పెద్ద రాళ్లతో అనమాట. బట్ ఈ రూట్ అయితే చాలా స్మూత్గా ఉంది. బట్ అక్కడక్కడ చిన్న చిన్న ముళ్ళు అయితే ఉంటాయి, అవి చూసుకొని వెళ్తే సరిపోద్ది. ఈ రూట్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. అండ్ కెమెరా అయితే వెనక మా ఫ్రెండ్కి ఇచ్చాను, వాడు సరిగ్గా పట్టుకోలేదు, అందుకే షేక్ అవుతుంది. ఇక్కడి నుంచి దాటిన తర్వాత మనం వెళ్ళాల్సిన లొకేషన్ అయితే చాలా దగ్గరే. ఆ రోజు నైట్ మేము వెళ్ళిన ఎంట్రన్స్ దగ్గరలోకి అయితే వెళ్ళాం అనమాట ఈ రూట్ నుంచి వెళ్తే. బట్ ఈ రూట్ అయితే చాలా బాగుంది. నైట్ టైం అయితే చాలా డేంజర్ ఈ రూట్, డే టైం కూడా డేంజరే. బట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని, ఎందుకంటే మధ్యలో బండి అయిపోయినా పెట్రోల్ అయిపోయినా చాలా ఇబ్బంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి అనేది. ఎందుకంటే రాళ్ళు, తుప్పలు, ముళ్ళు అవి చాలా ఉన్నాయి, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ దారి అయితే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. చాలామంది తెలిసే ఉంటుంది, బట్ నాకైతే కొత్త ఈ రూటు. చాలా బాగా అనిపించింది ఈ రూట్లో వెళ్ళడం. ఎందుకంటే రూట్ ఒకటే కాదు, చుట్టూ ఉన్న చెట్లు సైడు అవి చాలా బాగుందన్నమాట. ఫైనల్గా మనం వెళ్ళడానికైతే ఎంట్రన్స్కి వచ్చాం. ఇది కూడా రైల్వే ట్రాక్ ఉందన్నమాట ఆపోజిట్లో. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళడానికి మనకైతే దారి లేదు, వేరే రూట్ నుంచి వెళ్ళాలి. మనకి రైట్ సైడ్ చిన్న రూట్ అయితే ఉంది, అది మీరు చూడండి. నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుంది. సో ఈ పక్కనే ఏదో ఫ్యాక్టరీ, అది ప్రైవేట్ లిమిటెడ్ ఏదో ఫ్యాక్టరీ అనుకోండి. నేను మర్చిపోయాను, ఆ రోజు చూశాను కానీ ఇప్పుడైతే మర్చిపోయా. ఇదే అన్నమాట ఆ రూటు. చూడడానికి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది, బట్ బాగా కిందకు ఉందన్నమాట. కొంచెం డౌన్ అయ్యి వెళ్ళాలి, లేదంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే తగిలేస్తుంది పైన. బట్ ఇందులోంచి వెళ్ళడానికి కూడా బాగుంది, అడ్వెంచరస్గా. 2 టన్నల్స్ అన్నమాట, చిన్న చిన్నవి. ఇది దాటేస్తే మనం వెళ్ళాల్సిన లొకేషన్కి దగ్గరే వచ్చేసినట్టే. చెప్పేదానికంటే ఈ రూట్ని రియల్గా అనుభవిస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్
అండ్ ఆ ఎదురుగా కనిపించే ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే ఆ బ్యారేజ్ అనేది ఉంటుంది అనమాట. అదే మేఘాద్రి రిజర్వాయర్ అనమాట, అదే ఆ ఎంట్రన్స్. అండ్ ఇటువైపు వెళ్తే మనకి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి ఇంకొక ప్లేస్కి అయితే తీసుకువెళ్దామని చెప్పి నేను ఇటువైపు అయితే వస్తున్నా. ఈ దారి మధ్యలో చూసుకుంటే మనకి ఇక్కడ ఏదో పండిస్తున్నారు, అది సంథింగ్ ముల్లంగి అనుకుంటా. బాగుంది ఇక్కడ పండించడానికి, అది వాటర్కి అది ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ పక్కనే ఇలా అయితే పాడుబడ్డ హౌసెస్లా ఉన్నాయి, అక్కడ ఎవరో ఉంటున్నారు అనమాట. సంథింగ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు మేబీ. అండ్ ఫైనల్గా ఆ ఆర్చ్ దాటిన తర్వాత ఒక ప్లేస్ అని చెప్పాను కదా, ఆ ప్లేస్ ఇదే. చూడడానికి అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ. ఇది ఒకటే కాదు, ఇక్కడ ఒకటి అండ్ ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఒకటి ఉంది. అది కూడా వాటర్ ఫాల్స్లో, అంటే చిన్న మినీ వాటర్ ఫాల్స్లో ఉందన్నమాట. ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియలేదు. చూశాను ఆ పైన రోడ్ అంతా క్లోజ్లో ఉంది, బట్ ఇది కింద నుంచి వస్తుంది అనమాట వాటర్. ఆ పైప్స్ ఉన్నాయి కదా, మేబీ ఆ పైప్స్లోంచి అయితే వస్తుండొచ్చు వాటర్ అనేది. ఆ కనిపించేది రిజర్వాయర్ అనమాట. ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఇందులోంచి వస్తుంది ఎక్కువగా. అండ్ ఇలా ఫ్రంట్కి వెళ్తే మనకి ఇంకొక వాటర్ ఫ్లోటింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుందన్నమాట. ఇసుక అండ్ చుట్టూ రాళ్ళు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అలా వెనక నుంచి వస్తే మనకి టెంపుల్ అనేది తగులుతుంది. పైనుంచి కూడా వచ్చి మెట్లు దిగి టెంపుల్ దగ్గర రావచ్చు. ఈ టెంపుల్ అయితే ఇక్కడ సండేస్ అయితే పార్టీస్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. అంటే చాలామంది అక్కడ పెట్టుకుంటున్నారు కాబట్టి అలా అనిపించింది నాకు. అండ్ వంటలు కూడా అక్కడ చేసుకోవడానికి అది చాలా బాగుంది ఆ ప్లేస్ అనేది. అండ్ వాటర్ కూడా నుయ్యి అయితే ఉంది అక్కడ. నేను కూడా వాటర్ అది తాగడం జరిగింది, చాలా బాగుంది అక్కడ. వాటర్కి కానీ వంట చేసుకోవడానికి, లేదంటే పిల్లలు ఆడుకోవడానికి, అంటే ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ పార్టీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. 1 డే ఇక్కడైతే స్పెండ్ చేయొచ్చు. అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మనం గ్యాస్ మిగతా ఐటమ్స్ అవి తీసుకొస్తే సరిపోద్ది, మిగతా అన్నీ అక్కడ అవైలబుల్గానే ఉన్నాయి. ఫైనల్గా ఈ టెంపుల్ నచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఫ్యామిలీతో ఎవరైతే పార్టీ చేసుకోవాలని ఉందో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఈ ప్లేస్ నచ్చిందో అనేది. ఫైనల్లీ గడ్డపైకి అయితే వెళ్దాం పదండి. రూట్ అయితే ఈ పక్క నుంచే, ఈ టెంపుల్కి పక్క నుంచే రూట్ ఉంది. కొద్దిగా ఏటవాలుగా అయితే ఉంటుంది అనమాట ఆ రూటు. అంటే హైట్ నుంచి డౌన్కి రూట్ అది. ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ నుంచి ఉంటుంది అనమాట. మనకి డ్యామ్ అనేది అక్కడే కనిపిస్తుంది ఆ పైనే. కానీ చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పైనుంచి. నిజంగా ఇప్పుడు చూసే ప్లేస్ కోసం అయితే ఖచ్చితంగా రావచ్చు అక్కడికి. ఫైనల్లీ మీకు చూపిస్తాన్న ప్లేస్ అయితే ఇదనమాట. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ కొంతమందికి అయితే తెలీదు. మొత్తం వెనక నుంచి ముందు వరకు చూస్తే చాలా బాగుంది ఇది. ఇంకా వీడియోలో కంటే బయట చూడడానికి అయితే చాలా బాగుంది. నైట్ టైం కూడా చాలా బాగుంది ఇది. ఎందుకంటే ఆ డ్యాము లైట్స్ అవి వాటర్లో పడి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఆ ఫోటో కూడా మీకు పెడతాను, చూడండి.
ఫైనల్గా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.